కలుగునుగాక. జీవన తొలిసంజ అనుదినమన్న అని యొక్క ఉదయకాలపు ఈ క్లుప్త వర్తమానాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలాగున్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారా? కుటుంబము క్షేమకరమైన స్థితిలో నడుస్తుంది కదూ? దేవుడే మీ కుటుంబాన్ని అన్ని విధాలా బలపరిచి నడిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సహజంగా కుటుంబ వ్యవస్థలో ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు సహజంగా ఉంటూ ఉంటాయి. కానీ అవేవి కూడా మనలను బలహీనపరచకూడదు. వాటన్నిటినీ అధిగమించి భక్తి చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు కదూ. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? వాక్యాన్ని చదువుకున్నావా? ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని ఈ దినచర్యను నువ్వు ప్రారంభించాలని మనసారా నేను కోరుతూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయం 6 గంటలకు జీవన తొలిసంజ అనుదినమన్న అనే యొక్క వర్తమానాల చేత మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు చాలామంది ఉన్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆధ్యాత్మిక వర్తమానాల ద్వారా మీరు బలపరచబడతారని నేను నమ్ముతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, విని మీరు సంతోషించి మీరు మాత్రమే ఆధ్యాత్మికంగా బలపరచబడడం కాదు, కానీ సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న మాట ప్రకారం నేరుగా ఒకవేళ నీవు వెళ్ళే పరిస్థితి కాకపోయినా నీకున్న పరిధిలో, ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు సెల్ ఫోన్ ఉంది కదా, నీకున్న పరిధిలో ఈ వర్తమానాన్ని నీకు తెలిసిన వారికి నువ్వు పరిచయం చేయగలిగినట్లయితే, పంపగలిగినట్లయితే ఈ వర్తమానం వారి జీవితాలలో కార్యం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కార్యం చేసేది, హృదయాంతరంగములను శుద్ధి చేసేది దేవుని మాట. అంత మాత్రమే కాదు, తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు కూడా మేము తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం. తప్పకుండా అవి కూడా తెలియపరచండి. నేను అలాగే నా వ్యక్తిగతంగా, అలాగే నా కుటుంబ పరంగా, అలాగే సంఘపరంగా కూడా మీ విషయాలను మేము జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదునేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు ఆయనే మెస్సయ్యని, ఆయనే రక్షకుడని, ఎంతో కాలంగా వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆయనే అని వారు హృదయాలకు తెలుసు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు వారు హృదయాలు స్పందించాయి. వారు చూచిన వాటిని బట్టి వారికి తెలుసు ఆయనే మెస్సయ్య అని. వారు విన్న వాటిని బట్టి తెలుసు, వారికి తెలుసు ఆయనే రక్షకుడని. వారు గ్రహించిన దాన్ని బట్టి, వారు విన్న సాక్ష్యాలను బట్టి, ఆయన మాటలను బట్టి, వారి బోధన బట్టి వారికి తెలుసు ఎదురు చూస్తున్న వ్యక్తి ఎవరో కాదు, ఈయనే. అయితే హృదయము ఒప్పుకున్న, మనసు అంగీకరించిన చుట్టూతో ఉన్న పరిస్థితులు సమాజము నుండి వెలివేయబడదేమేమో అన్న భయముతో వారు ఆయనని ఒప్పుకోలేదు. చూసారా? అంటే హృదయము గ్రహించిన, మనసు గ్రహించిన, మనసు ఆయనే నువ్వు ఎదురు చూస్తుంది, ఆయనే నీ జీవితంలో కార్యం చేసేది, ఆయనే నేను స్వస్థపరిచేది, ఆయన నమ్మితే నీ జీవితంలో నువ్వు ఆశించింది పొందుకుంటావు అని హృదయము అనేక పర్యాయములు మాట్లాడుతూ ఉన్నా, హృదయము గ్రహించి అది నీలో స్పందన కలుగు చేస్తూ ఉన్నా, చుట్టూ ఉన్న బంధువులకో, లేకపోతే నీవు చేసే ఉద్యోగానికో, లేకపోతే నీ కులానికో, నీ బంధువులకో, స్నేహితులకో, సమాజానికో భయపడి
ఈరోజు ఒప్పుకోవట్లేదు. అవును, తెలిసినా ఒప్పుకోలేని పరిస్థితి. అంటే గమనించండి ప్రియ బిడ్డలారా, ఒక మాట అడుగుతాను, మోక్షము ప్రాముఖ్యమా? తాత్కాలికంగా నువ్వు చనిపోతే మరుక్షణమే ఈ బంధాలన్నీ తెగిపోతాయి. నువ్వు సంపాదించిన ఆస్తి నీతో రాదు, నీ కుటుంబ సభ్యులు రారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నాన్నవారు ఎవరూ రారు. ఏ ఒక్కరు నీతో పాటు నిలబడరు. నీతో నిలిచేది దేవుడే. నేను మోక్షంలో తీసుకెళ్ళవలసింది ఆయనే. మరి తాత్కాలికమైన బంధాల కోసము శాశ్వతమైన బంధాన్ని తెచ్చుకుంటావా? ఈ తాత్కాలికమైన మనుషుల కోసము, ఈ తాత్కాలికమైన సుఖభోగాల కోసము భయపడి యుగ యుగములు తరతరములు ఆయనతో ఉండే భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావా? ఎవరైనా 10 రూపాయల లాభం కోసం 500 పోగొట్టుకుంటారండి? అలా పోగొట్టుకుంటే వారి అజ్ఞాని అంటారు, అవునా? 10 రూపాయల లాభం కోసం 500 ఎవరైనా పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరే. ఈ వాక్యాన్ని ప్రియ బిడ్డలారా, ఏది ప్రాముఖ్యమో గ్రహించు. లోకము, సమాజము, స్నేహితులు, కులము, వీటికి భయపడుతున్నావు కదూ, కానీ నీ అంతరంగం నీకు చెప్పట్లేదా? వీటికి భయపడకు. నువ్వు నమ్మింది నిజము. నువ్వు ప్రార్థన చేయవలసింది ఆయనే, నువ్వు హృదయంలోకి ఆహ్వానించవలసింది ఆయనే, ఒప్పుకోవలసింది నీ నోటితో ఆయననే. నువ్వు అనేక సార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనే కదా నేను బాగు చేశాడు. నువ్వు అనేక సార్లు బాధపడినప్పుడు ఆయనే కదా నేను ఓదార్చాడు. అనేకసార్లు ఓడిపోతాను అనుకున్నప్పుడు రహస్యంగా చేసిన ప్రార్థన, గుడికి వెళ్ళకపోయినా నువ్వు మనసులో అనుకున్నప్పుడు నేను గెలిపించాడు కదా. కానీ ఈరోజు మనుషులకి భయపడి, సమాజానికి భయపడి ఆయన ఒప్పుకోవా? ఈరోజు చాలామంది ఆయన ఎరిగి కూడా రక్షణ పొందడానికి చాలామంది ఆలస్యం చేస్తున్నారు. నెలలు, సంవత్సరాలు గుడికి వెళ్తారు కానీ రక్షణ పొందడానికి మాత్రము వెనకాడుతారు. కారణం ఏంటంటే సమాజం వెలివేస్తుందేమో, కులం వెలివేస్తుందేమో, బంధువులు వెలివేస్తారేమో, ఎవరి ముందైనా ఏం చెప్పాలి, ఎలా నిలబడాలి అనుకుని రక్షణ పొందడానికి ఈరోజు చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. సత్యానికి అడుగులు వేయడానికి వెనకడుగేస్తున్నారు. ఆదివారం మందిరానికి రావడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ బైబిల్ గ్రంథాన్ని బాహాటంగా పట్టుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఆయన గురించి సాక్షులుగా నిలబడడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ వాక్యం ప్రియ బిడ్డలారా, భయాలు విడిచిపెట్టో. ఏ భయం అయితే నేను వెనకకు లాగుతుందో ఆ భయము ఈ ఒక్కరోజు నేను లాగట్లేదండి. ఈ తాత్కాలికమైన జీవితం నేను లాగట్లేదు. ఈ భయము శాశ్వతమైన ఆశీర్వాదాలను నీకు పోగొడుతుంది. ఈ భయము ప్రభు ముందు నువ్వు నిలబడే స్థితిని పోగొడుతుంది. ఈ భయము నీకు ఇచ్చే కిరీటాన్ని నీకు పోగొడుతుందండి. ఈ భయము ఈ లోకంలో ఉన్న నీకు విలువల కంటే అత్యంత ఉన్నతమైన విలువను దేవుడు ఇవ్వబోతున్నాడు. అది పోగొడుతుంది. గ్రహించు. ఈ మాట విన్న తర్వాత గ్రహించు. భయాన్ని విడిచిపెట్టు. కుల భయము, బంధువుల గురించి భయము, స్నేహితుల గురించి భయము, సమాజం ఏమనుకుంటుందో భయం, ఈ భయాన్ని విడిచిపెట్టు. ప్రభువును హత్తుకో, ప్రభువును ఒప్పుకో. నేడే రక్షణ పొందు. ఎన్నో సంవత్సరాలుగా మందిరాలకు వెళ్తున్నావు కానీ రక్షణ పొందడానికి మాత్రం భయపడుతూ వెనక్కి అడుగొస్తున్నావు. ఈ మాటలు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణ పొందు, ఆలస్యం చేయక. ఇంకా దేవుడి మందిరానికి వెళ్ళు. రహస్య క్రైస్తవుడిగా ఎన్నాళ్ళు ఉంటావు? ఎన్నాళ్ళకి రహస్య క్రైస్తవుడిగా బ్రతుకుతావు? ఎన్నాళ్ళు రహస్యంగా వాక్యం వింటూ, రహస్యంగా ప్రార్థన చేసుకుంటూ, రహస్యంగా వాక్యాన్ని చదువుకుంటూ బ్రతుకుతావు? అనుకుంటున్నావు రహస్యంగా నేను వాక్యం చదివినా, రహస్యంగా ప్రార్థన చేసినా నేను దేవుడిని మనసులో పెట్టుకుంటున్నాను కదా అని అనుకుంటున్నావు. బాహాటంగా ఒప్పుకో. దేవుని సందులో బాహాటంగా ఒప్పుకోలేకపోతున్నావంటే దేనికో భయపడుతున్నావని అర్థం కదా. ఆ భయాన్ని విడిచిపెట్టు. పిరికివారు పరలోక రాజ్యము చేరరు అని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని ప్రియబిడ్డల, ఏ పరిస్థితులు భయపడుతూ ఎన్నాళ్ళు ఆలస్యం చేసావు తెలియదు కానీ ఇకనైనా నీలో ఉద్యమం రావాలి, ఇకనైనా నీలో మంట రావాలి, ఇకనైనా నీలో ఆశ రావాలి. భయమును విడిచిపెడితే దేవుడు అద్భుతం చేయబడుతున్నాడు. భయాన్ని విడిచిపెడితే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకో, ఏకీభవించి ప్రార్థనలో తప్పక నీ జీవితంలో దేవుడు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధమైన తండ్రి, ఈ పరిశుద్ధ నామాన్ని మనకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమించి మరొక దినమిచ్చో ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎంతమంది ప్రియబిడ్డలు నాయన సత్యమని ఎరిగినా, నీవే రక్షకుడు అని తెలిసినా, అనేక సార్లు వారి జీవితంలో రహస్యంగా చేసిన ప్రార్థనకి నువ్వు అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో చేసిన, ఇప్పటికీ పరిస్థితులు బట్టి, బంధువులు బట్టి, కులమును బట్టి బాహాటంగా ఒప్పుకోలేని వారు, రహస్యంగా క్రైస్తవులుగా బ్రతుకుతున్నవారు, మందిరానికి రాలేని వారు, అనేక భయాలతో
అయ్యా నలిగిపోతున్న వారు ఉన్నారు, ధైర్యమునివ్వండి, ధైర్యమునివ్వండి, తెగించడానికి సహాయమును చేయండి, ఓపికనివ్వండి నాయన, నీ కొరకు నిలబడడానికి సహాయమును చేయండి, శాశ్వతమైన పరలోక రాజ్యం కొరకు తెగించడానికి సహాయం చేయండి, మనకి బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని ఈరోజు వారి దినచర్య అంతట్లో మీరు తోడు నడిపించమని యేసు నామమున చిన్న తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ.